హాయ్ అమ్మ అందరికి. ఇదేమనుకుంటున్నారు? మా ఇంట్లో పనిచేసే మా అత్తమ్మకి శారీ తీసుకొచ్చా. ఆల్రెడీ క్రిస్మస్ కి ఇచ్చేసా, కుట్టి చేసేసుకుంది. ఇది న్యూ ఇయర్ కి. ఇప్పుడు ఇది మా అత్తమ్మకి ఇస్తాను. ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో చూడండి. ఇట్రామ్మా, క్రిస్మస్ శారీ మిషన్ కాడ కుట్టించుకున్నావా? మళ్ళీ నీ కొత్త సంవత్సరానికి ఇంకొక చీర తెచ్చాను చూడు. చాలా బాగుంది. చూడా? ఓకే, నీకు ప్రతి సంవత్సరం రెండు చీరలు. ఎందుకు ఏడుస్తావు? నువ్వు నాకు చూడి ఇస్తావు. ఇది ఏసై ప్రేమమ్మా. ఏసయ్య నాకు ఇద్దరు కొడుకుని ఇచ్చాడు, నీ రూపంలో కూతురుని ఇచ్చాడు. నేను పని మనిషిలాగా చూడలేడు, నా బిడ్డలాగే చూసుకున్నా. సరేనా అత్త? శాశ్వత సంతోషం. చీర నచ్చిందా? ప్రతిసారి పట్టు చీరలు తెచ్చేదాన్ని, మరి ఈసారి మెత్తగా కావాలని అడిగావు కదా, అందుకని టోన్స్ అవి లేకుండా మెత్తగా తీసుకొచ్చా. నచ్చినాయా? క్రిస్మస్ శారీ కుట్టించుకున్నావా? ఇది కొత్త సంవత్సరాలు కుట్టించుకో. మరి అబ్బాయి కూడా ఇచ్చిన మిషన్ కడేసాడా? ఏమన్నాడు? చూసేవా దేవుడు ఎంత గొప్పడు. నువ్వు ఎప్పుడు ప్రతి క్రిస్మస్ ఏడుస్తూ ఉండేదాన్ని కదా, ఆయన తాగి వచ్చి చెప్తున్నాడు పడుతున్నాడు అని. కానీ మనం ప్రార్థన చేయడం వలన మరి దేవుడు అబ్బాయిని కూడా మార్చి దేవుడు సన్నిధి తీసుకొచ్చాడు. అందుకని ప్రేమంతో నూతన వస్త్రాలు నాన్నగారు తీశారు ఫస్ట్ గారు. ఇది సరేనా? మరి భర్త మొన్న టీచర్ గారు మా ఇంట్లో పని చేయమ్మా, మా ఇంట్లో కూడా చేయను, ఇక్కడ బాగా చేస్తున్నావు అమ్మ ఇంట్లో అని అంటే నేను రాను అని అన్నారు. ఎందుకు చెప్పరా? నాకు యాడ్ చేసిన మా గారంటే మంచి ఇష్టం. ఎందుకంటే నువ్వు నన్ను పెట్లా చూసుకుంటావు కాబట్టి నేను తల్లిలా నిన్ను చూస్తా. మా అమ్మగారు చూడగట్టాను. ఏదైనా కానీ నా బిడ్డ కోసం కానీ ఏదైనా కావాలి, ఎడకున్న మనుషులకు పోయినా కదా నా పెట్టి పడకపోతే నా కోసం ఎదురు చూస్తే, బజార్కి పోయినా కానీ ఏదో ఒకటి ఎత్తుకోవాలని చెప్పి ఆశపడ. అట్లా నువ్వు చేస్తావు నాకు. అందుకని నేను తల్లిలాగా చూస్తా కానీ, ఏ సైడ్ పేరు తల్లిలాగే చూస్తా కానీ నేను ఏ రమ్యంలోకి వెళ్ళినా కానీ నన్ను అంత బాగా చూడ. ఏంటంటే పని మనిషిలాగా చూస్తారు. ఇదిగమ్మా ఈ పేట టిఫిన్ పెట్టారు అనుకో, ఆ పేట పక్కన పెట్టుకొని అడగతారు. చూసేవాళ్ళు ఊరు లేరు, కాకపోతే ఇంట్లోకి వచ్చిన కాడి నుంచి నన్ను పెద్దగా తల్లిలాగా నువ్వు నన్ను ఆదరిస్తున్నావు. నేనేం చేస్తున్నా కానీ సమస్యలు ఉన్నా కానీ నీకు వచ్చి నేరుగా చెప్తాను. నాకు నువ్వు ఏదైనా కానీ చెప్పి మాట్లాడతావు. ఇది వైపుంది చెయ్యమ్మా, ఇంక ఉండబాకు అని చెప్తావు. అందుకనే ఏసై ప్రేమ నాకు వచ్చాడు. నాకు ఏసై నాకు ఇచ్చాడు. ఇప్పుడు మీ ఆయన కూడా మార్పువేడా? నాకు తాగుతుందా బాగా చూసుకుంటున్నా. అమ్మాయి ఏం చేస్తావు? అమ్మ ఇంటికాడ ఏమన్నా తీస్తే నాకు పెట్టాలి. నువ్వు ఒక్కదాన్ని తిని రాబాకు, నాకు కూడా పెట్టు అంటాడు. నేనేమన్నా తీసుకెళ్ళి పెట్టానుకో, పని చేసుకుంటాను, తినేసి గమ్ముగా ఉంటాడు. నా సారి అది ఏదో ఒకటి వస్తుంది, అమ్మ ఏదో ఒకటి చేస్తుంది. ఆ జనంగా ఇంకా ఉంటది, ఎత్తుకుని వస్తుంది. అప్పుడు నాకు కూడా పెట్టద్దు అని చెప్పి నేను కూడా ఎదురు చూస్తా ఉంటాను. చూడంగా నాకు కూడా తెచ్చింది. నేను తినేస్తాను, తినేసి వచ్చింది ఆడ నాకు ఎత్తుకొచ్చింది అని అంట్లో. అదే నాకు ఏసయ్య మీరు నాకు ఇచ్చిన. వాళ్ళ ఇంట్లో పని మానేస్తావు, వేరే వాళ్ళ ఇంట్లో చేస్తున్నావు. వాళ్ళ ఇంట్లో పని చేస్తుంటే టిఫిన్ పెట్టగానే ఏరే లోట ఇచ్చింది, ఏరే గిన్నె ఇచ్చింది. అదైనా కానీ చిన్న పిల్లకలు పెట్టింది. ఆ గిన్నె చూసి నాకు ఇట్లా పెడితే నాకు అసలు నచ్చదు. నన్ను ఒక అమ్మలా చూడాలి, వాళ్ళ ఇంట్లో పెట్టలాగా ఉండాలి. పని చేస్తున్నాను కదా, పని చేసినప్పుడు నన్ను వాళ్ళు అట్ట చూడాలి. అట్ట చూడరు బయటకు చూస్తానా. అట్ట మా అమ్మ నన్ను చూసిద్ది. మా అమ్మ కూడా నన్ను కన్న తల్లి కూడా చూడటం. నువ్వు కూర అడిగితే ఏమంటుంది? లేదమ్మా
అది చెప్పి ఎల్లుండి వేస్తుందన్నమాట. సర్దుకోలేదు. సర్దుకోరలు మా అమ్మ అట్టి నన్ను బాగా చూసుకుంటావు. ఇప్పుడు వండగానే ఆడతా కూరంది ఎత్తుకుపో వేసిస్తాను అంటావు. అట్టే ఊరు అనరు. ఆ ఇంట్లో కూడా అట్టే పని చేస్తుంటే పేటి కడుక్కొని పక్కన పెట్టుకొని అడిగింది. నాకు అప్పుడు బాధ వేసింది. మన ఇంట్లో అట్లా ఎప్పుడు చేయలే కదా. నేను ఎప్పుడు చేయలే. కాకపోతే ఏంటంటే నేను మేము తినే ప్లేట్లోనే పెడతాను. మనకి ఏసై ప్రేమమ్మా, మన ఏసై గొప్ప దేవుడు. ఆయన మనం ఏంటంటే మాతమ్మ మనం ఏసైని నమ్ముకున్నాం బిడ్డలు. మరి ఏసై ఏమంటున్నాడంటే నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించను అంటున్నాడు. మామూలుగా ఉంటే నేను ప్రేమించలేకపోవచ్చు, మరి నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించని ఏసై చెబుతున్నాడు. మరి నన్ను నేను ఎంతో ప్రేమించుకుంటాను, నాకు మంచి బట్టలు తెచ్చుకుంటాను, మంచిగా తింటాను కదా. అదే నేను నీకు కూడా వాక్యానుసారంగా నీకు ఎప్పుడు వేరుగా ప్లేట్లో పెట్టను, నేను తినే ప్లేట్లోనే పెడతాను. మరి ఎప్పుడు కూడా 2 రోజుల కూరలు 3 రోజుల కూరలు ఫ్రిడ్జ్ లో పెట్టినను నీకు ఫ్రెష్ గా మేము వండుకున్నావే ఫ్రెష్ గా ఇస్తాను. మరి ఏదన్నా వండానంటే నేను వెళ్తున్నానమ్మా అంటే మళ్ళీ వెళ్ళిందంటే తెల్లారే కదా వస్తుంది పిల్లలు చెప్పి ముందే వేడివేడిగా నీకే పెట్టేస్తా. ఎందుకనంటే నన్ను ఎలా నేను ప్రేమించుకుంటున్నాను, నిన్ను అలాగే ప్రేమించమని ఏసై చెప్పాడు కదా. మరి ఏసై గొప్ప దేవుడు, నీకు ఏ కొరవ రాని. నాకు అదే అనిపిస్తుంది, ఇంకా 2 ఇల్లు చేసుకుంటే డబ్బులు ఇంకా ఎక్కువ వస్తాయి కదా, మా మాత్రం ఎందుకు ఎవరు వెళ్ళకపోదు అని అనిపిస్తుంది. అందుకే ఈ రోజు క్లియర్ గా అడిగా, చేయలేక వెళ్తున్నావా, ఒకవేళ నీకు వెళ్తే అర్థం కాలేదు. ఇప్పుడు నా డౌట్ క్లియర్ అయిపోయింది. అయితే వాళ్ళు వేరుగా చూస్తారని నిన్ను నీకు ఇష్టం ఉందట. ఇప్పుడు దాదాపు నా దగ్గరకు వచ్చి నువ్వు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 10 సంవత్సరాలా 15 సంవత్సరాలు అవుతుందా? 15 సంవత్సరాల నుంచి ఉంటున్నావు కదా ఇక్కడే, దగ్గర దగ్గర 15 సంవత్సరాల నుంచి ఉంటున్నావు. మరి నువ్వు కూడా నన్ను ఏ రోజు కూడా ఒక పని మనిషి లాగా లేవు. నువ్వు కూడా పని మనిషి లేదని చెప్తేనే పని చేస్తారు, ఏదన్నా గదివారంటే బానేస్తారు. నేను పిల్లలతో పాటు నాకు ఏదన్నా నచ్చిన పని చేసేవనుకో గదివాననుకో నవ్వుకుంటా ఎటువాకవో చేస్తానని చేస్తావనని నువ్వంటే నాకు ఇష్టం. నువ్వంటే నాకు అంతకే ఇష్టం. నువ్వు ఒక్కరోజు కనపడిపోయినా నేను కూడా ఉండలేను. ఏదన్నా ఊరు వెళ్ళినా గానీ పిల్ల ఏం చేస్తుందో పిల్ల కూరలకి ఇబ్బందులు పడిద్ది, టిఫిన్లకి ఇబ్బంది పడిద్ది, టీకి ఇబ్బంది పడిద్ది. టీ అలవాటు చేశాను, అంత ముందు అలవాటు లేదనేదాను కదా. టీ అలవాటు చేశాను, మాతో పాటు పొద్దున్న కూర్చుని తాగిద్ది, సాయంత్రం తాగిద్ది. అమ్మాయికి ఎట్లా ఉంటుందోను నేను 2 రోజులు కనపడిపోతే దిగులు వేసుకుంటుందని చెప్పి ఎక్కడికి వెళ్ళినా గానీ 2 రోజుల కంటే ఎక్కువ ఉండను, వచ్చేసేస్తా. ఇంకా నాకు ఒక బిడ్డ ఇంటి దగ్గర వదిలిపెట్టి వచ్చాను అన్న ఫీలింగే ఉంటది. కానీ నాకు ఎప్పుడు కూడా మారుతాను అంటే పని మనిషి ఫీలింగే నాకు రాదు. ఎవరైనా వచ్చి కూడా మీ పని మనిషి అంటే కాదులే మా అమ్మాయి అని చెబుతా అంతే. అందుకని మన ఏసై చాలా గొప్పవాడు. ఈ క్రిస్మస్ దినాల్లో సంతోషంగా ఉండు. ఈ సంవత్సరం నీ ఆయన కూడా దేవుళ్ళలోకి నడిపించాడు దేవుడు, నీ గొప్ప మేలు చేశాడు. ఈ సంవత్సరం గొప్ప సంతోషం. ఓకే సరే తల్లి, ఈ సంవత్సరం మరి మీ ఆయన కూడా చర్చికి వస్తున్నాడు, చాలా సంతోషం కదా నీకు. సంవత్సరం సంతోషంగా పండగ చేస్తూ నీకు ఏం కావాలన్నా నన్ను అడుగు, నీకేం ఇబ్బంది లేదు అమ్మా. ఈ సంవత్సరం మీ ఆయన వచ్చాడు, రేపు సంవత్సరం కానీ వచ్చే సంవత్సరం కానీ నీ కొడుకు కూడా దేవుడి సన్నిధికి వస్తాడు, నీ కూతురు నీ అల్లుడు కూడా దేవుడి సన్నిధికి వస్తారు. సరేనా? ఏం బాగలేదు, ప్రార్థన చేసుకో. నేనున్నంత వరకు నీకు ఏ లోటు రా. నేను అమ్మా నేను మంచిగా చూసుకుంటాను. నా తనంతరం నా బిడ్డలు ఉన్నారు కదా, నాని చిట్టి కూడా నిన్ను ఎంతగానో కలవరిస్తారు. ఆంటీ 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 అని పలకరిస్తారు లేదా? వచ్చారని నీకు ఏదో ఒకటి తీసుకొస్తారు, వెళ్ళేటప్పుడు నీకు ఏదో ఒకటి ఇచ్చుకుని పోతారు. చిన్న బిడ్డలాగే చూస్తారు నిన్ను కూడా, అవునా కదా? అందుకని ఆ తనంతరము చిట్టి నాని కూడా నిన్ను సొంత అక్కలాగే చూసుకుంటారు. వచ్చిన కోడలు కూడా నిన్ను కలవరిస్తుంది, అవునా కదా? ఆంటీ ఆంటీ అంటే నీకు ఏం కదా. ఇప్పుడు చంచి కొడుతున్నాడా? మానేసాడా? ఎట్లా మానేడు? ఓసారి నన్ను కొట్టాడు, చిట్టి కడుకు వచ్చి చెప్పారు, చిట్టి మేము లేవా? మీరు లేరు, బయటకు పోన్నాడు. చిట్టి కడుకు వచ్చి చిట్టి నన్ను పడుకున్నాడు, చిట్టి నాకు అసలు ఉండాలనిపించలేదు చిట్టి అని చెప్పాను. అంటే అన్నాడు, చిట్టి భయపడబాకు, మేము ఉన్నాం, నువ్వు భయపడద్దు, మేము ఉన్నాము, నీకు మేము తమ్ముళ్ళవే, నువ్వు మాకు అక్కవే, నువ్వు మమ్మల్ని బాగా చూసుకుంటున్నావు, నిన్ను కూడా మేము బాగా చూసుకుంటున్నాము, నిన్ను కొంటనీయకుండా నేను చేస్తాను, నేను మాట్లాడతాను ఆయనతో అన్నాడు.
అని మాట్లాడు. ఏం చేయమంటావు నిన్ను? ఏమన్నాడు మీ ఆయన ఏమన్నాడు? ఈ సూరుగాని తాగొస్తే ఏం చేయాలి నిన్ను? కొడితే మా అక్కని అని అడిగాడు. చదివాడు బాగా? గదివేలే కానుంది. ఏమైనా చేయి చిట్టి, నీ కాళ్ళు కొట్టుకుంటాను, ఆ భార్య నాకు కావాలి చిట్టి అని అడిగాడు. అడిగితే నేను బాను చిట్టి, నేను అసలు బాను, నేను ఏడే ఉంటాను, అమ్మోళ్ళ కాడే ఉంటాను అన్నాడు. ఆ నెలకి అనుంది చిట్టి, నువ్వు మాట్లాడు చిట్టి, నువ్వు అడుగు అమ్మాయి, నువ్వు అడిగి చిట్టి అంటే, నువ్వేం చేస్తే అడిగా కొట్టావు అమ్మాయిని, ఏం కొట్టావు, మా అక్కని ఎందుకు కొట్టావు అని అడిగా. నాది తప్ప అదే తప్పయ్యా, నేను ఎక్కువ చేయి చేసుకుని కొట్టాను దానికి అమ్మాయి వచ్చేసి పెట్టని చెప్పేసి, నిన్నేం చేయమంటావు అని అడిగితే, ఈసూరు కానీ నేను ఏమైనా చేస్తే నా కాళ్ళు ఇచ్చేయండి అని అడిగాడు. అన్నాడు చిట్టి. మా ఆయన అన్నాడు అన్నమాట. అంటే ఈసూరు మా అక్కను మనం కొట్టి అత్తే చేస్తాను నేను. మాకు మా అక్క అంటే చాలా ఇష్టం. మా అమ్మ కూడా బాగా చూసుకుంటారు, మా డాడీ కూడా బాగా చూసుకుంటారు. అందుకని మేము ఆమెని పని మనిషి లాగా కాకుండా అక్కలాగే చూసుకుంటాం. అక్క మన్నాయి తెలిస్తే సర్ప్రైజ్ పని చెప్పాడు. చేసి నాయన బాబు కానీ తెలిస్తే అసలు నాయన బాబు అసలు బతుకునేలా చెప్పాలి, ఇక్కడ చెప్పలేదు. సిటీ చెప్పారు, సిటీ ఎలా మాట్లాడి అడిగితే చిట్టి ఆయన నన్ను ఇట్లా అంటాడు చిట్టి, మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ అడుగుతాడు, చిట్టు కొడతాడు నన్ను, నాకు భయం వేస్తున్నాను, నాకు వద్దాయినా అని అడిగాను. అయితేను అందులో ఒక్కసారికి చూడు నేను మాట్లాడాను. తర్వాత నీ ఆయన నిన్ను కొడితే అప్పుడు అనుకున్నాను. అప్పటి నుంచి పట్టట్లా, బాగా చూసుకుంటున్నాడు. సోమవారం భయం. అమ్మో ఏనమ్మో మీ తమ్ముళ్ళు అట్టండ్రో తల్లు, చంకలా పెట్టుకుని వచ్చేసి తట్టుకుంటారు తల్లి అట్టండ్రో మీ తమ్ముళ్ళు. ఎక్కడికొచ్చినా గానీ ఎత్తిపోయాడు చిట్టి, ఎత్తిపోయాడు అని అడుగుతుంటాడు నన్ను. ఏవే చిట్టిని అడుగుతున్నట్టే, అమ్మో మీ తమ్ముడు, మీ పెద్ద తమ్ముడు, మీ చిన్న తమ్ముడు ఎట్టుంటాడు, బలంగా ఉంటాడు, నన్ను పట్టుకుని వచ్చారంటే తిట్టాను నేను. ఆయన అప్పటి నుంచి జోలికి రాడు. చిట్టి వాళ్ళంటే కూడా గౌరవం, చిట్టి నాన్న అంటే గౌరవం, మీరంటే గౌరవం, బాగా చూసుకుంటాడు. ఓకే జాగ్రత్త. మరి చర్చి పని చేద్దాం, ఇంకా పోయి అవి గ్లాసులు అవి తొడవాలి, చర్చి తొడవాలి, పని చేద్దామా? మీకు ఏం బాధలేదు. మేము ఉన్నంత వరకు దేవుడు కృప నీ మీద ఉంటుంది. మేము ఉన్నంత వరకు నీకు అన్ని సహాయాలు ఏది కావాలో నేను చేసుకుంటా తల్లి. నువ్వేమి ఆడవబోకు, దిగులు పడబోకు, ఓకేనా?